అందుకోసం ఆ పోస్టల్ బ్యాలెట్ ప్రతి వాలంటీర్కి నేను ఏం చెప్తున్నా అంటే పోస్టల్ బ్యాలెట్ వేయించండి. మీరే వేసికండి, మీరు వేసి మండలం తప్పు. పోస్టల్ బ్యాలెట్కి అప్లికేషన్ నింపిసి పెట్టించేయండి. పెట్టించి వాళ్ళ ఇష్టం వచ్చింది దీనికి వేయమనండి. మీరు ఇష్టం వచ్చింది దీనికి వేయమన్నా మీరు వేయమన్నా వేయరాడు. ఎతికి వేసేస్తారు. దివ్యాంగులు ఉంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, దివ్యాంగులకు కూడా ఇస్తారు ఓటు. కొత్తగా ఎలక్షన్ కమిషన్ ఈసారి రూల్స్లో అది ఇచ్చింది. వాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్ళలేరు, నడవలేరు, ఈ బాధలన్నీ. తరువాత మన పట్ల కూడా కోపంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారంటారు, ఇలాగెలగెలగెలగెలగెలని ఇలా నొక్కియాలని చూస్తుంటారు. ఆ నొక్కిడు ఎలగట్ట ఎవరు మనం ఎలవ చేయడానికి వీల్లేదు. అవసరమైతే మీరే ఏజెంట్లుగా లోపల కూర్చోవలసి వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి, మీకు అప్డేట్ లేదు, ఆ బ్యారియర్స్ ఏం లేవు. వాలంటీర్ అంటే సర్వీస్ రూల్స్ గట్ట ఏం లేవు. అవసరమైతే వాలంటీరే ఏజెంట్గా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అది కూడా మేము ఆలోచన చేస్తున్నాం. వాలంటీర్ సార్ ఏది ఏ రకమైన ప్రతిఫలం ఆశించినటువంటి ఒక స్వచ్ఛంద సేవకుడు. నిన్న చూసాం మేము. ఒక మంత్రి, ఒక సీనియర్ మంత్రి, మీ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి, అంటే ఎన్నికలు పర్యవేక్షించేది రెవెన్యూ శాఖ. సొంతగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్టీఓ, ఎంఆర్ఓ చేస్తారు. అలాంటి రెవెన్యూ మంత్రే మరి బరి తెగించి వాలంటీర్ అంటే ఎన్నికలకి మీరేమో రెడీ అవ్వండి, ఎన్నికల ప్రచారం చేయమని చెప్పడం. ఎవడప్పు సొమ్ముతో నువ్వు డబ్బులు ఇస్తున్నావా వాలంటీర్లకి? ధర్మాన్ని ఇంట్లో తీస్తున్నావా? మీ జగన్ ఇంట్లో తీస్తున్నావా? చెప్పండి ధర్మాన్ని గారు, మీ బాబు సొమ్ము కాదే. మీ ప్రభుత్వం డబ్బు తీసుకొని ఎన్నికల ప్రచారం ఉపయోగిస్తున్నారా? మీరు ఉపయోగించుకుంటున్నారా? అంటే ప్రజల డబ్బు అంటే, పేదవాడి డబ్బు అంటే అంత మీకు అలా ఎలాగ నిర్లక్ష్యం కనపడుతుందా? పేదవాడు ప్రతి పైసా పన్ను కడుతూ ఉంటే మీ దళాలకి, మీ బ్రోకర్లకి వాలంటీర్ జీతాలు ఇచ్చి వాళ్ళు మళ్ళీ బహుమతులు ఇచ్చి, నిన్న ఒక వాలంటీర్ ఏమో ఒక మహిళ ప్రాణభంగం చేశారు. ఒక వాలంటీర్ యాక్ట్గా డబ్బు పట్టిపోతారు, పెన్షన్ డబ్బులు పట్టిపోయినాడు. అంటే ఎన్నికల కోసం మీరు చేస్తే కళ్ళు మూసి కూర్చుంటారా? ధర్మాలు గారు చెప్తున్నాను, ఇదే మీ శ్రీకాకుళం ద్వారా రేపు వాలంటీర్ ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏ వాలంటీర్ గారు పిచ్చి చేసి వేస్తే కాళ్ళు కొడతారు మా కార్యకర్తలు. ఏమనుకుంటారు? రేపు ప్రభుత్వ ఉద్యోగులు జాబ్ చార్ట్ ఉందా? హస్తాలు వేసుకున్న బ్రోకర్ వాళ్ళు ఏమో ఈ ప్రభుత్వం డబ్బుతో ఎన్నిక ప్రచారం చేయమంటారా? ధర్మాన్ గారు చేయమను, చూస్తాం. ధర్మాన్ గారు మీరే కదా రెవెన్యూ మినిస్టర్. వాళ్ళు ఎన్నుకొడతాం మేము. అలా చాతకాగా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు ఎలా చేస్తారు మీరు ఈ ప్రచారం? ప్రభుత్వ డబ్బుతో బెదిరిస్తారా మమ్మల్ని? ఇప్పటికే బెదిరి 80 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఓటింగ్ ఇళ్ళకిస్తే బెదిరిస్తున్నప్పుడు ఎన్నికలు కంప్లైంట్ చేసాం. వాళ్ళు బెదిరిస్తున్నారు. మీరు కనీసం మీరు రాదని దిక్కుమని మీరు ఉండేది అంట 2 నెలలు. అది కనీసం ఇచ్చేది ఎవడు? తెలుగుదేశం, జనసేన. అని చెప్పి ధర్మాన్ని గారిని ఇప్పుడు క్షమాపణ చెప్పాలి ప్రజలకి. ఏదో దాన్ని తీసుకుని చేతులు ఇవ్వు. మీ పార్టీ ఆఫీస్ నుంచో మీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి అకౌంట్ నుంచి జీతాలు ఇవ్వు, చేసుకో. ప్రభుత్వం డబ్బుతో జీతాలు ఇచ్చి నీకు ప్రచారం చేయమంటాం. ఇది రెవెన్యూ మనిషి గారు తగునాని, సీనియర్ మంత్రిగా నీకు తగునాన్ని అడుగుతున్నాం. అని చెప్పి రేపు ఎన్ని తీరుస్తాం. శ్రీకాకుళంలో జరిగినటువంటి ఈ కదలరా మా షణ్ముఖ వ్యూహం మా మహాశక్తే కాదు. ఎన్ని అంత అన్యాయం జరిగారు, 5 సంవత్సరాలు ఎంత దోపిడీ చేశారో, ఎంతమంది కేసులు పెట్టారో, ఇవన్నీ కూడా శ్రీకాకుళం ప్రజల మధ్యన ఎండగట్టడం కోసమే. మీ దౌర్భాగ్యాన్ని, మీ స్పీకర్ గారు చేసిన అసంబద్ధ పేలాపన కానీ, మీ స్పీకర్ చేసిన దౌర్జన్యం కానీ, ఇవన్నీ చెప్పడం కోసమే రేపు కదలరా వస్తుంది. చూస్తారు అందరూ కూడా. మళ్ళీ శ్రీకాకుళంలో జరగని విధంగా మా నాయకుల సహకారంతో కదలరా చేస్తాం. అంచేత మీరు ఇప్పటికైనా సరే ఎన్నికలకు వస్తుంది, 10 రోజుల్లో మీ నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత మీ కారు అడావిడి, మీ బొగ్గు కారు ఉండదో. మీరు మాలా కార్యకర్తగా ఉంటారు. అది తెలుసుకొని మంత్రులు శేఖర్ గారిని అది తెలుసుకొని మాట్లాడండి. ఏది మీరే చేతిలో 2 నెలలు అధికారం ఉంది కదా అని చెప్పి బెదిరిస్తే భయపడిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలని నేను డిమాండ్ చేస్తూ మరొకసారి శ్రీకాకుళంలోనే ఊహించిన విధంగా, ఎప్పుడు జరగని విధంగా మరి వేళ ఎర్రన్న గారి జయంతి కూడా వేళ అదృష్టవశాత్తు మంచి రోజు వేళ మళ్ళీ జయంతి అని పుట్టినరోజు మంచి రోజు అనుకుంటున్నాను. మహానుభావుడు లేకపోయినా జయంతి రోజు వేళ ఆయన కూడా మనం నివాళిస్తూ మహానుభావుడు జన్మించిన శ్రీకాకుళంలో ఈ కదలరాని బౌద్ధ లక్ష్మీ మహానుభావుడు జన్మించిన ఈ జిల్లాలో కదలరాని విజయవంతం చేయాలని ప్రతి కార్యకర్తని పట్టుదల మన నెల రోజులు, ఈ నెల రోజులు మనం శ్రమించి కష్టపడి ఈ దుర్మార్గ పాలనని, ఈ అవినీతి పాలనని మనం తుదిముట్టించే కార్యక్రమానికి నాంది పలకాలని అందరినీ పేర్కొన్న జై హింద్. ఎన్నికల కమిషన్ ధర్మాన గారు రెవెన్యూ మినిస్టర్ చెప్పినట్టు లేదు.
ఇంకా రెవెన్యూ సెక్రటరీ ఎవరు ధర్మాన్ని గారికి డీప్ చేసినట్లేదు, దీన్ని కలుస్తున్నట్లేదు, అందరూ సభ్యులనే కలుస్తున్నారు. అయితే ఇక్కడ ఎన్నికల కమిషన్ ఆల్రెడీ ఆర్డర్స్ పాస్ చేసింది, ఆ చీఫ్ సెక్రటరీ చూసుకోమనండి. ఎన్నికల ప్రక్రియలో కానీ ఏ ఎంట్రీగా కానీ వాలంటీర్కి ఎలిజిబిలిటీ లేదని చెప్పడం జరిగింది. నెంబర్ 1 ఆల్రెడీ డైరెక్ట్ వచ్చాయి ఎన్నికల కమిషన్ కి. ఎన్నికల వాలంటీర్లు ఎవరిని కూడా ఏజెంట్ గా పెడితే రిజెక్ట్ చేస్తారు. నెంబర్ 1. 2, ఎవరు డబ్బు ఇస్తుందండి? జాబ్ లేదంటున్నావు, డబ్బు ఎవరిది? అదే ఇప్పుడు పంపిస్తుందా డబ్బు? జగన్మోహన్ రెడ్డి అకౌంట్ ఇస్తున్నాడా, లేకపోతే భారత అకౌంట్ ఇస్తుందా, ధర్మాన అకౌంట్ ఇస్తున్నాడా? పేదవాడు డబ్బు ఇస్తారా? మీరు ఇప్పటికే దోచుకున్నారు అనవసరంగా. మీ కార్యకర్తలు, బ్రోకర్లు ఎంతమంది వాలంటీర్లు కేసులు ఉన్నాయి చెప్పండి. ధర్మాన గారిని నేను చెప్పంటారా? ఎంతమంది రేప్ చేశారు, ఎంతమంది దొంగతనం చేశారు? స్వయంగా నా డ్రైవర్ చనిపోయారు వాలంటీర్ వల్ల. నా డ్రైవర్ ఎంతమంది చనిపోయారు మీ వాలంటీర్? ఇప్పటికీ వాలంటీర్లు చేస్తే మహానుభావుడు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఎంతమంది వాలంటీర్లు కేసులు ఉన్నాయి చెప్పంటారు ధర్మాన గారిని? మనకి మళ్ళీ జైలు కొట్టుకోవాలని ద్రాక్ష నమ్ముతున్నాను వాలంటీర్ పెట్టి మా డబ్బు ఇస్తున్నాడు ధర్మాన గారు. మీరు ఈ డబ్బు కాదు, పేద ప్రజలు డబ్బు ఇస్తున్నాడు. అది తెలుసుకోండి ధర్మాన గారిని.